గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే సార్. నమస్తే సార్. పిల్లలకి టీసీ తీసుకొస్తామని స్కూల్ లోపలికి వెళ్ళి టీసీ తీసుకొని బయట వచ్చినాను సార్. టీసీనే చింపేదానికి ట్రై చేసినారు. నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్ చింపబండి అని చేయొద్దు పెట్టినాను. 2 చేతులు లాగి వెనక పట్టుకొని చీరనంతా పెరిగి ఇదిలిచ్చి గొంతుని పట్టి పిసికి చంపుతానో లేదో చూడు, ఎవడొస్తాడో రాని అని లాక్కొచ్చి చెప్పి కట్టేసినారు సార్. వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే ఒక 200 మంది చూసినారు సార్. చూడనట్లు పోయేవాళ్ళు. ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్లులో వీడియో. మా కొడుకునైతే మా పిల్లల వయసు పెద్ద పాప 11 ఏండ్లు, చిన్న పాప 9 ఏండ్లు, కొడుకు 5 ఏండ్లు. అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ఉంటే మన పెద్ద పాపలు అక్కడ చేర్చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇదికి నేను ఉన్నాను సార్. 5th క్లాస్ అయింది, 6th క్లాస్ పోతుంది. పెద్ద పాప హ్యాండిక్యాప్. మీరు ఇచ్చే పింఛన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో 1వ తేదీ వస్తే పింఛన్ తీస్తే చేతుల నుంచి లాక్కొని ఉండారు. ఒక కాయ పండు ఏది తినేదానికి కాదు. ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం. ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారి డబ్బులు పెరుకున్నారని నేర్చుకొని చేసుకుంటూ మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకువస్తామని బయట తీసుకొని వస్తే ఈ మారి చేసినారు సార్. మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు. మా చంద్రన్న ఉన్నాడు, మాకు హెల్ప్ చేస్తాడు. నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏమి చేయకండి, నా పిల్లోడికి 5 ఏళ్ళ వయసు సార్. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్. ఇంటి మీదట నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఎప్పుడో ఒక చోట చంపే నారాయణపురంలో సార్. నేను బెంగళూరుకి పనికి పోతాను, అక్కడ ఉంటాను. మా అమ్మ ఉంది నాతో పాటు. పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు. వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూలకాడు. మాకు విజయలాపురం హాస్టల్లో సీట్ కావాలా. మా పెద్ద పాపకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు, కెంచన్బల్లో. మా మేనమామ పెండ్లం చూసుకుంటారు. మా పిల్లలు ముగ్గురు సార్. 2 ఆడపిల్లలు, ఒక పాప హ్యాండిక్యాప్ అని, తర్వాత 2 బాగా పుట్టారు సార్. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. ముగ్గురు. మధుశ్రీ పెద్ద పాప హ్యాండిక్యాప్. ఓకే, అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి, విడుదల చదివిస్తాం.
పిల్లల చదువు పెడతాను సార్. నా పిల్లల లైఫ్ గురించి నన్ను చాలా మార్చేసుకోండి సార్. నేను అదే ఇప్పుడు 5 లక్షలు ఇస్తే ఎట్లా ఉపయోగించుకుంటారో నీ చేతికి సరిపోతుందా డబ్బులు, లేకపోతే వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటావా? వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటాను సార్. నేను నా పిల్లల లైఫ్కి అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి ఆయన టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి. 1 నెల ఇంట్లో ఉన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు. 1 సంవత్సరం నుంచి టార్చర్ తట్టుకునేదానికి మా ఇంటి ఆయన 2 సార్లు పాయసాన్ని తీసి పెట్టుకుని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను. ఈ రోజు నా మొగుడు ప్రాణంతోనే ఉన్నాడు. మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు. మా పిల్లల దగ్గర కూడా వచ్చేవాడు కదా. ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు. నేను వచ్చేది పోయేది చూసుకుని ఉండేవాళ్ళు. దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని. అడుక్కున్నాను సార్, అడుక్కున్నాను, చేతులు జోడించి. ఇంటికి తాళం వేసినారు. తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగలు కొట్టేసినాను. పిల్లల లైఫ్ కదా సార్. చదువుకొని నా బిడ్డలు నా మనసు ఎందుకో ఇప్పుడు కూడా భయపడతా ఉంది. సరే సార్. సరే. సరే అన్న. అమ్మాయి జోలికి వస్తే ఇంక డబ్బులు అడిగేదానికి కూడా లేదు. పంపిస్తానని చెప్పండి. సరే అన్న, సరే డిపార్ట్మెంట్ వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. మళ్ళీ అయినా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. సరే అన్న, ఇప్పుడే చెప్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.